బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారనే అభియోగంపై హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, యూట్యూబర్ అమృత చౌదరిని సిఐడి విచారణ చేయనుంది. వాళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఏ రూపంలో డబ్బు ముట్టిందనే కోణంలో ప్రశ్నించనున్నారు. ఇప్పుడు తాజా వార్త, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారనే అభియోగంపై హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, యూట్యూబర్ అమృత చౌదరిని సిఐడి విచారణ చేయనుంది. వాళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఏ రూపంలో డబ్బు ముట్టిందనే కోణంలో ప్రశ్నించనున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారనే అభియోగంపై హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, యూట్యూబర్ అమృత చౌదరిని సిఐడి విచారణ చేయనుంది. రెటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి మనం చూసుకుంటే ముగ్గురిని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది సిఐడి అధికారులు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ సోనీ, మనం చూసుకుంటే కనుక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన విషయంలో ఇప్పటికే మొత్తంగా కూడా సినీ ప్రముఖులను సిఐడి అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. కాసేపటి క్రితమే అదే ప్రముఖ యాంకర్గా పేరున్నటువంటి విచారణ చేయడం జరిగింది. చూసుకుంటున్నాం మనం క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి అయితే సినీ హీరోయిన్ ఎవరైతే నిధి అగర్వాల్ ఉన్నారో, నిధి అగర్వాల్ కూడా లోపల నుండి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే యాప్లో ప్రమోషన్ కేసులో ఇంతకు ముందే మొత్తంగా కూడా సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా మొత్తంగా కూడా టాలీవుడ్ నటులను కూడా దగ్గుపాటి రాణాతో పాటు విష్ణుప్రియలతో పాటు ఇటు మొత్తంగా కూడా ప్రకాష్ రాజ్ కూడా విచారించిన నేపథ్యంలో 2017లో బెట్టింగ్ గేమింగ్ సంబంధించినటువంటి ఈ సమాచారం మేరకు అయితే 2017లో రానా బెట్టింగ్ విషయంలో గేమ్ యాప్ను ప్రమోట్ చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మొత్తం టోటల్గా కూడా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా మొత్తం టోటల్గా కూడా అయితే కేసుల ఆధారంగా కూడా మొత్తం టోటల్గా కూడా అయితే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ దాంట్లో ఈడీ విచారణ చేసింది. ఈడీ నుండి వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి యొక్క గేమింగ్ ప్రమోషన్ చేసినటువంటి లావాదేవీలని ఏ విధంగా ఎక్కడెక్కడ మళ్ళీ అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు కూడా మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే ప్రముఖ సినీ నటితో పాటు యాంకర్ కూడా రావడం జరిగింది. కాసేపటి క్రితమే ఇక్కడ నుండి మొత్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బెట్టింగ్ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లుగా ఇక విచారణ కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రకాష్ రాజ్ కూడా చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్ విషయంలో ఎవరు కూడా బెట్టింగ్ యాప్లు ప్రోత్సహించొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయ్ దేవరకొండ కూడా తన అభిమానులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్లను ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక సిట్ విచారణ కూడా దీనిపైన సిట్ విచారణ కొనసాగింది. సిట్ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం కూడా మొత్తంగా దీనిపైన బెట్టింగ్ యాప్లు జరుగుతున్న నిర్వాహకులపైన దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా వీళ్ళ దగ్గర నుంచి మొత్తంగా కూడా ఆ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తున్నారు. ఏ విధంగా ప్రమోట్ చేశారు, దీనికి ప్రమోట్ చేయాల్సిన సమయం లోపల అయితే ఏ విధంగా దీనికి వచ్చినటువంటి పెద్ద మొత్తంలో అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మొత్తంగా కూడా ఏ రూపంలో తీసుకున్నారు, బెట్టింగ్ మొత్తంగా బిట్కాయిన్ రూపంలో తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు అంటూ కూడా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ దర్యాప్తు టాలీవుడ్కు చెందినటువంటి మొత్తం 29 మంది సెలబ్రిటీల పైన ఇప్పటికే కేసు నమోదయ్యాయి. దాంట్లో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగవల్లి, శ్రీముఖులు కూడా ఉన్నారు. శ్రీముఖి కాసేపటి క్రితమే ఇక్కడ వెళ్ళిపోయింది. చూసుకోవచ్చు ఈ వెహికల్ మనం నిధి అగర్వాల్ వెహికల్. ఇప్పుడు నిధి అగర్వాల్ విచారణ ముగించుకొని మొత్తం రోజులుగా కూడా అయితే కాసేపటికి బయటికి రావడానికి మొత్తం రోజుగా నిధి అగర్వాల్కు చెందినటువంటి వెహికల్ ఇది. అయితే కాసేపటి క్రితమే ఇక్కడ నుండి అయితే శ్రీముఖి విచారణ ముగించుకొని సుమారుగా 1:30 వరకు ఉండి మొత్తం రోజులుగా కూడా విచారణలో పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినటువంటి కేసు లోపల ఈ తర్వాత సిఐడి విచారణ చేపడుతుంది. మొత్తం టోల్గా దాంట్లో 29 మంది ప్రముఖులపైన ఇప్పటికే కేసును నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ప్రకాష్ రావుతో పాటు నిధి అగర్వాల్తో పాటు శ్రీముఖి, రీతు చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య, అయితే నాగల్ తదితరుల పైన కేసు కూడా చేశారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినటువంటి నీతు అగర్వాల్, విష్ణుప్రియ, అయితే వర్షిని, సిరి, హనుమంతు, వసంతి కృష్ణమోహన్, శోభా శెట్టి, అమృత్ చౌదరి,
పాటుగా కూడా పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ కూడా అయితే సన్నీ యాదవ్ను కూడా ఈ కేసులో విచారించే యోచనలో ఉన్నారు. కాబట్టి బెట్టింగ్ అండ్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే మొత్తం రోజులుగా కూడా అయితే ఈ కేసు నమోదైన నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. కాసేపటి క్రితమే మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎవరైతే విచారణకు వస్తున్నారో శ్రీముఖి కూడా తన డాక్యుమెంట్స్ కూడా బ్యాంకు స్టేట్మెంట్లని కానీ డాక్యుమెంట్స్ కానీ అన్ని తీసుకొని రావడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం రోజుగా ఈరోజు ఆ ముగ్గురు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. శ్రీముఖితో పాటు మొత్తం రోజుగా అయితే నిధి అగర్వాల్ కూడా హాజరయ్యారు. సుమారుగా గంటకు పైగా విచారణ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ దీనికి మొత్తం కూడా ఈ యొక్క యాప్ ప్రమోట్ చేయవలసిన మెయిన్ రీజన్ కూడా మొత్తం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఫండింగ్ ఉంటుందో ఈ ఫండింగ్ని మొత్తం కూడా ఏ విధంగా ఇక్కడ ఈ ఫండింగ్ ఎక్కడెక్కడ పెట్టారనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ కేసులో ఇప్పటికే మొత్తం టోటల్గా అయితే మొత్తం ఈ దాంట్లో 29 మంది జాబితాలో ఉన్నారు. కూడా విచారించే యాచనలో ఉన్నారు. ఇప్పటికే అయితే ప్రకాష్ రాజ్తో పాటు రానాను కూడా విచారించడం జరిగింది. అదేవిధంగా విజయ్ దేవరకొండను కూడా విచారించడం జరిగింది. ఈరోజు మరికొంతమందిని కూడా విచారిస్తున్న నేపథ్యంలో అయితే దగ్గుపాటి రానాను ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండను కూడా విచారించింది. అదేవిధంగా మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్తో పాటు అనన్యను కూడా శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్య, వాసంతి కృష్ణన్ కూడా విచారించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక శోభా శెట్టితో పాటు అమృత్ చౌదరి, నైని పాటిని, నేహా పటన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం టూల్గా చూసుకుంటే పద్మావతి కానీ, ఇమ్రాన్ ఖాన్ కానీ, ఇట్లు విష్ణుప్రియ కానీ, హర్షస్వాయి కానీ, శ్యామల అయితే టేసి తేజతో పాటు రీతు చౌదరి కానీ మొత్తం టూల్గా కూడా చూసుకుంటే కనుక ఈ దాంట్లో ఇప్పటికే 29 మంది ఈ యొక్క ప్రమోషన్ ముఖ్యంగా వీళ్ళని ఏ అంశాలపై చర్చిస్తున్నారు? అలాగే మనం చూసుకుంటే సెలబ్రిటీస్ ప్రమోషన్స్ వల్ల ఈ యాప్స్ ఇంతలా పెరిగాయని మనకు అర్థమవుతుంది. మరి వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏంటి? అయితే ఇప్పటికే దీనిపైన మొత్తం టోల్గా కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆ శ్రీముఖి సుమారుగా 2 గంటల 30 నిమిషాలకు వచ్చినటువంటి శ్రీముఖి సుమారు 1 గంట 30 నిమిషాల పాటు సిఐడి విచారణ మొత్తం టోల్గా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సహా బ్యాంక్ స్టేట్మెంట్స్ సహా మొత్తం హాజరయ్యారు. ఆమె యొక్క ఆ స్టేట్మెంట్ కూడా అయితే రికార్డ్ చేశారు. ఇదే విధంగా చూసుకుంటే కనుక నిధి అగర్వాల్ కూడా అయితే కాసేపటి క్రితం ఇప్పుడు అయితే మొత్తం టోల్గా సుమారుగా గంట 30 నిమిషాల నుండి నిధి అగర్వాల్ కూడా విచారణలో పాల్గొని విచారిస్తున్నారు. దానికి చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన ఇప్పటికీ కూడా ఈ యొక్క యాప్ ఏవైతే ఉందో వీటిని ప్రోత్సహించమంటూ కూడా బెట్టింగ్ యాప్ విషయంలో ప్రోత్సహించమంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చూసుకుంటే కనుక ఎవరైతే వీళ్ళకి ఫాలోవర్స్ ఉంటారో అభిమానులు ఉంటారో వీళ్ళు కూడా మొత్తం టోల్గా కూడా డైవర్ట్ అయ్యే విషయంలో ఉంటుంది. కాబట్టి వీటిపైన అయితే బెట్టింగ్ యాప్ విషయంలో ఇప్పటికే చాలామంది కూడా మృతి చెందినటువంటి సంఘటనలు చూసాం. కాబట్టి వాటిని ప్రమోట్ చేయడం వలన వీళ్ళని అనుసరించే వాళ్ళు ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకు కూడా మొత్తం దీన్ని ఇదైతుందనే విషయం పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ దానికి సంబంధించి మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇంకా 29 మందిని మొత్తం విచారించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే దీనిపైన సిట్ని కూడా ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఆ క్రమం లోపల అదేవిధంగా ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు కూడా ఆ సిఐడి కూడా విచారిస్తుంది. దీనికి చేయవలసిన మెయిన్గా చూసుకుంటే కనుక దీని నుంచి వచ్చినటువంటి ఏవైతే ఈ యొక్క మొత్తం ఫండింగ్ ఉంటుందో ఆ ఫండింగ్ మొత్తం ఎక్కడెక్కడ చేశారు అనే కోణం లోపల కూడా మొత్తం టోటల్గా అయితే ఆరా తీసే యోచనలో ఉన్నారు. ఆ మొత్తం టోటల్గా అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులు ఇప్పటికే ప్రకాష్ రాజ్ను కూడా గతంలో విచారణ చేశారు. ఇప్పటికే అయితే 30న ఈడీ ముందు కూడా హాజరై స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఆన్లైన్ బెట్టింగ్ పైన పంజగుట్టం యాప్ అయితే సైబరాబాద్లో కేసులు కూడా వీళ్ళపైన నమోదు కాగా వాటిని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ కేసుని మొత్తం టోల్గా కూడా సిఐడికి కూడా బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఐడి విచారణ కూడా వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే విచారణ అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడి ప్రకాష్ రాజ్ అయితే నోటీసులు రావడంతో సిఐడి విచారణకు హాజరయ్యాను, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అన్ని గతంలోనే సమర్పించాను, 2016లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాను, 2017లో కూడా బెట్టింగ్ యాప్ను నిషేధించారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బెట్టింగ్ యాప్ ఎవరు వాడకండి అంటూ కూడా ఆ యువతకు ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది అంటూ కూడా అయితే మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇదే విధంగా విచారణలో బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా
ఇచ్చాను అంటూ కూడా చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ప్రమోట్ చేస్తారు Right. అనే కోణం లోపల వీట సమాచారం ఇచ్చానంటూ కూడా చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్ అనేది పూర్తిగా రాంగ్ వే అంటూ కూడా గతంలో చెప్పుకు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మొత్తంగా కూడా విచారించే క్రమం లోపల ఉన్న క్రమం లోపల వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మొత్తంగా కూడా వాళ్ళ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఆ యొక్క రుణాలను కానీ వాటి బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చినటువంటి ఏదైతే రుణాలు ఉంటాయో వాటిని ఎక్కడెక్కడ తరలించారు, ఏ విధంగా ప్రమోట్ చేశారనే కోణం లోపల సిఐడి కూడా దర్యాప్తు చేస్తారు.